ఆయన మరణం అనుమానాస్పదంగా ఉంది. ఆయన ముఖం చూస్తే మాత్రం చాలా నుజ్జు అయిపోయి ఉంది. ఏదో బలమైన రాడ్డుతో ముఖం మీద పెదాల మీద కొట్టినట్టుగా కనబడుతుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేదికగా మేము తెలియజేసేది ఒక్కటే, థ్రెట్ ఉందని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారని నేను విన్నాను. అలాగే ఎవరో ఒక మతోన్మాది ఈరోజు ఉదయం ఒక గ్రూపుకు చెందినటువంటి సభ్యుడు ఎవరు చంపేశారో అని పెట్టి పోస్ట్ డిలీట్ చేశాడని కూడా విన్నాను. దానికి సంబంధించినటువంటి ఆధారాలు త్వరలో మేము ప్రొడ్యూస్ చేస్తాం. ఈరోజు ఉదయం 8 గంటలకి అంటున్నారు, మరి ఏ సమయానికి జరిగిందో మాకు తెలీదు. ప్రవీణ్ పగడాల గారు వెల్ నోన్ పర్సన్ ఇన్ క్రిస్టియానిటీ. ఆయన చాలా డిబేట్స్ చేశారు, చాలా పుస్తకాలు రాశారు, చాలా ప్రసంగాలు చేశారు. ఆయన క్రైస్తవ ప్రపంచానికి అంతటికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఆయన మరణం అనుమానాస్పదంగా ఉంది, ఇట్స్ ఏ సస్పీషియస్ డెత్ అని చెప్పేసి మేము ఆల్రెడీ పోలీసు వారికి తెలియజేశాం. పోలీసు వారు మాకు సపోర్టివ్గానే మాట్లాడారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత నివేదిక ఇస్తామండి ఏం జరిగింది అనేది అన్నారు. ఆయన ముఖం చూస్తే మాత్రం చాలా నుజ్జు అయిపోయి ఉంది. ఏదో బలమైన రాడ్డుతో ముఖం మీద పెదాల మీద కొట్టినట్టుగా కనబడుతుంది. సో మీరు ఆ డెడ్ బాడీని కూడా మీరు ఏబిఎన్ వారు దయచేసి దాన్ని కవర్ చేయొచ్చు. ఆ డెడ్ బాడీ అయితే మాత్రం చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడ ఒక మెయిన్ హెడ్ డాక్టర్ గారితో నేను మాట్లాడాను. ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఆ బాడీ చూసి, సార్ బాడీ అయితే మాత్రం సస్పీషియస్గానే ఉంది, ఇది ఎలా జరిగిందనేది మాకు తెలీదు, త్వరలో మేము నివేదిక ఇస్తామని చెప్పారు. సో కాబట్టి ఈ ఛానల్ ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద దాడులు జరగడం ఎక్కువైంది. ప్రతి పనికిమాలినోడు బయటకు వచ్చి నోటుకొచ్చినట్టుగా క్రైస్తవులను కించపరిచి మాట్లాడడం అనేది జరుగుతుంది. పబ్లిక్లో చాలామంది దుర్మార్గంగా క్రైస్తవులను కించపరుస్తూ, మరియమ్మని కించపరుస్తూ, యేసుప్రభు వారిని కించపరుస్తూ మాట్లాడినా కూడా ప్రభుత్వాలు ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేది, నిమ్మక నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తున్నాయి అనేది మాకు తెలీదు. ఈ ఇష్యూని దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళండి. సో ఈ విషయం మీద సమగ్ర దర్యాప్తు జరిపి ఆయన మృతి వెనుకున్నటువంటి ఆ కోణాలు ఏంటి అనేది బయటికి తీయాలని నేను ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి వినమ్రంగా తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి ఇక్కడ నిన్న మొన్న ధవళేశ్వరంలో ఒక మత ఉన్మాది నోటుకొచ్చినట్టు మాట్లాడడం మీ అందరికీ తెలుసు. అది జరిగిన తర్వాత మరలా ఇదే రాజమండ్రిలో ఈ ఘటన జరగడం అనేది మమ్మల్ని చాలా కలిచివేస్తుంది, మమ్మల్ని చాలా బాధకు గురి చేస్తుంది. సో కాబట్టి ప్రభుత్వం వారు దయచేసి సమగ్ర దర్యాప్తు, సమగ్ర విచారణ జరిపి ఈ యొక్క మృతి పట్ల ఉన్న ప్రతి కోణాన్ని వెలికి తీయాలి. అలాగే జరుగుతున్నటువంటి దాడుల్ని కూడా అరికట్టాలని ప్రతి ఒక్కరికి వినమ్రంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.